లాస్ట్ వీక్ మా క్లినిక్కి ఒక మదర్ వచ్చారు. ఆవిడ చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ అన్నారు, డాక్టర్ గారు మా అబ్బాయికి 12 ఏళ్ళు, పళ్ళంతా వంకరగా ఉన్నాయి, బ్రేసెస్ కోసం 2 లక్షలు ఖర్చు అవుతుందన్నారు, కానీ అవి మళ్ళీ వంకర అయిపోతాయేమో అని భయంగా ఉంది. నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీ అబ్బాయి పడుకున్నప్పుడు నోరు తెరిచి బ్రీదింగ్ చేస్తాడా? బ్రీదింగ్కి పళ్ళకి చాలా పెద్ద సంబంధం ఉంది. ఈ విషయం మీ పిల్లల ఫేస్ షేప్ని, బ్రెయిన్ డెవలప్మెంట్ని అండ్ ఓవరాల్ సక్సెస్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. మీ పిల్లల ఫ్యూచర్ స్మైల్ అండ్ హెల్త్ని సేవ్ చేస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు పళ్ళు వంకరగా ఉంటే క్లిప్స్ పెట్టాలి అని, కానీ రియాలిటీలో 90% కేసెస్లో అది టీత్ ప్రాబ్లమే కాదు, అది ఒక జా ప్రాబ్లం. జా ఎందుకు ఎక్స్పాండ్ అవ్వలేదు? సింపుల్ లాజిక్, బ్రీదింగ్ అండ్ టంగ్. మీ అమ్మాయి లేదా అబ్బాయి ముక్కు నుండి బ్రీత్ చేస్తున్నారా లేదా నోటి నుండి గాలి పీల్చుకుంటున్నారా? ఇది చిన్న హ్యాబిట్ అనిపించవచ్చు, కానీ ఇది మీ పిల్లల ఫేస్ షేప్నే మార్చేస్తుంది. పిల్లలు ఎప్పుడైనా ముక్కుతోనే బ్రీత్ చేయాలి. నోట్తో బ్రీత్ చేస్తే వాళ్ళ బాడీ ఎమర్జెన్సీ మోడ్లో ఉంటుంది. మీరు 24 hours ఎమర్జెన్సీలో ఉంటే స్ట్రెస్ అవుతుంది కదా, పిల్లలు కూడా అంతే. నోట్తో గాలి పీల్చుకుంటే ఫేస్ షేప్ స్లోగా చేంజ్ అవుతుంది, జాస్ నారోగా అవుతుంది అండ్ స్లీప్ క్వాలిటీ దెబ్బతింటుంది. డాక్టర్ గారు, మా ఫ్యామిలీలో అందరికీ వంకర పళ్ళు ఉన్నాయి, సో ఇది జీన్స్ వల్ల కదా అని చాలా మంది ఫిక్స్ అయిపోతారు. కాదు, మెడికల్ రీసెర్చ్ చెప్తుంది జెనెటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ కేవలం 15 to 20% మాత్రమే. మిగతా 80% మన బ్రీదింగ్ అండ్ టంగ్ హ్యాబిట్స్ వల్ల డెవలప్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, మీరు బ్రీదింగ్ ఫిక్స్ చేస్తే 80% కేసెస్లో వంకర పళ్ళు అవాయిడ్ చేయొచ్చు. కానీ మీకు ఒక టైం విండో ఉంటుంది, 5 years నుంచి 12 years వరకు. ఈ టైంలో మనం జా గ్రోత్ని గైడ్ చేయగలుగుతాం. 14 years దాకా వెయిట్ చేస్తే బ్రేసెస్, సర్జరీ అని ఈ ఆప్షన్స్ కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. మన బాడీలో ఒక చిన్న మసిల్ ఉంది, మన డెంటల్ డెవలప్మెంట్ అంతా దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. అదే మన నాలుక. నార్మల్గా పిల్లలు ముక్కుతో గాలి పీల్చుకుంటే నాలుక ఎప్పుడు మౌత్ రూఫ్ పైన రెస్ట్ అవుతుంది. ఈ నాలుక పొజిషన్ ఒక న్యాచురల్ బ్రేసెస్ లాగా పనిచేస్తుంది, జాస్ని వైడ్గా ఎక్స్పాండ్ చేస్తుంది. కానీ నోట్తో గాలి పీల్చుకుంటే నాలుక ఎప్పుడు కింద పడిపోతుంది. దీనివల్ల సపోర్ట్ లేక జాస్ నారోగా గ్రో అవుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక రూమ్లో 32 members కూర్చోవాలంటే ఆ రూమ్ పెద్దగా ఉండాలి, అందరికీ స్పేస్ ఉంటుంది. అదే రూమ్ చిన్నగా ఉంటే క్రౌడ్ అయిపోతుంది. పళ్ళు కూడా అంతే. జా నారో అయితే 32 పళ్ళకి స్పేస్ ఉండక అవి వంకర తింకరగా వస్తాయి. రీసెంట్గా ఒక అమ్మాయి మా క్లినిక్ వచ్చింది. తనకి 14 years, ఫేస్ లాంగ్ అయిపోయింది, చిన్న వెనక్కి వెళ్ళిపోయింది, ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. పేరెంట్స్ అన్నారు, చిన్నప్పుడు అస్సలు ఇలా లేదు డాక్టర్, ఫేస్ ముద్దుగా రౌండ్గా ఉండింది, మెల్లమెల్లగా ఫేస్ లాంగ్ అవుతూ వెళ్ళింది. దీన్నే మనం లాంగ్ ఫేస్ సిండ్రోమ్ అంటాము. కానీ ఈ అమ్మాయి విషయంలో మనం లేట్ అయ్యాం. 14 years దాటిపోయాక జా గ్రోత్ కంప్లీట్ అయిపోతుంది. ఈ సిచ్యువేషన్లో మనకి సర్జరీ లేదా బ్రేసెస్ తప్ప వేరే ఆప్షన్స్ ఉండవు. అది విని పేరెంట్స్ చాలా బాధపడ్డారు. ముందే ఇవి తెలుసుంటే బాగుండేది అని చెప్పారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీ పాపకి 5, 6, 7 years ఏజ్ ఉంటే ఇప్పుడే గోల్డెన్ టైం. బ్రీతింగ్ని, టంగ్ని ఫిక్స్ చేయండి, ఫేస్ బ్యాలెన్స్డ్గా డెవలప్ అవుతుంది. సర్జరీ అవసరం ఉండదు, కానీ ఇప్పుడు వెయిట్ చేస్తే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. మల్టిపుల్ ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది. కొన్ని సిచ్యువేషన్లో సర్జరీ, పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. పిల్లలు స్కూల్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అని పేరెంట్స్ చాలా వరీ అవుతున్నారు. ఫోకస్ లేదు, మెమరీ వీక్గా ఉంటుంది అని బాధపడతారు. కానీ యాక్చువల్ ఇష్యూ వాళ్ళ బ్రీదింగ్ వల్ల వచ్చిన స్లీప్ క్వాలిటీ. మీ పిల్లలు నోరు తెరిచి బ్రీదింగ్ చేస్తూ పడుకుంటే బ్రెయిన్కి డీప్ స్లీప్ రాదు. డీప్ స్లీప్లోనే గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, మెమరీ స్టోర్ అవుతుంది. డీప్ స్లీప్ లేకపోతే బ్రెయిన్ రీఛార్జ్ అవ్వదు. దీన్ని చాలా మంది ADHDతో కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కానీ యాక్చువల్ ప్రాబ్లం ఎయిర్వే. ఆక్సిజన్ బ్రెయిన్కి సరిగ్గా అందడం లేదు. మా క్లినిక్లో ఒక 9 ఏళ్ల బాబుకి బ్రీదింగ్ ఫిక్స్ చేశాక గ్రేడ్స్ అండ్ ఫోకస్ ఆటోమేటికలీ ఇంప్రూవ్ అయ్యాయి. మెడిసిన్ అవసరం రాలేదు. బ్రీదింగ్ ఫిక్స్ చేస్తే ఆక్సిజన్, బ్రెయిన్, స్లీప్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. 5 to 12 yearsలో మనం ఈ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి సింపుల్ థెరపీస్తో, ఎక్సర్సైజెస్తో సెట్ చేసుకోగలుగుతాం. అదే 14 years తర్వాత బ్రేసెస్, జా సర్జరీ కలిపి లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతుంది. ఒక సింపుల్ లాజిక్ చూడండి. ఇప్పుడు చిన్న సమస్య 10 రూపాయల్లో అయిపోయే పని తర్వాత 100లో డబ్బులు ఖర్చు అవుతుంది. కానీ ప్రాబ్లం ఇక్కడ డబ్బులు మాత్రమే కాదు, సర్జరీ పెయిన్ నుండి కూడా మీ పిల్లల్ని సేవ్ చేయొచ్చు. సర్జరీ అంటే జా బ్రేక్ చేయాలి, ప్లేట్లు పెట్టాలి, జాని ముందుకు తీసుకురావాలి, వైరింగ్ చేయాలి. ఇందులో నొప్పి, డిస్కంఫర్ట్ ఉంటుంది. మీరు ఇప్పుడే అలర్ట్ అయితే ఆ సిచ్యువేషనే రాకుండా చూసుకోవచ్చు. టైం విండో మిస్ అవ్వకండి. 5 to 12 గోల్డెన్ పీరియడ్. సరే పేరెంట్స్, ఇప్పుడు మీరేం చేయాలి? 3 simple steps. ఈ రోజు నైట్ ఒక టెస్ట్ చేయండి. మీ బాబుకి లేకపోతే మీ పాపకి నైట్లో నిద్రపోయేటప్పుడు లిప్స్
చూడండి. నోరు ఓపెన్ గా ఉందా, దాన్ని మీరు మెల్లిగా క్లోజ్ చేయండి. వెంటనే మళ్ళీ లిప్స్ ఓపెన్ అవుతున్నాయా, అలా ఉంటే డెఫినెట్లీ ఒక ఎయిర్వే ఇష్యూ ఉన్నట్టు. సెకండ్ టెస్ట్, డే టైంలో 2 minutes లిప్స్ క్లోజ్ చేసి ముక్కుతోనే గాలి పీల్చుకోమని చెప్పండి. అన్కంఫర్టబుల్ గా అనిపిస్తే అదొక ప్రాబ్లం. మూడోది, ప్రొఫెషనల్ ఎవాల్యుయేషన్. మా క్లినిక్ టూత్ ఫెయిరీ డెంటల్ కేర్ హైదరాబాద్ లో ఉంది. ఒక చిన్న కన్సల్టేషన్ కి తీసుకురండి. 5 to 12 years లో మీ పిల్లల్ని మేము డీటెయిల్ గా ఎయిర్వే, బ్రీదింగ్, టంగ్ పాస్చర్ అండ్ స్వాలోయింగ్ హ్యాబిట్స్ కి ఎవాల్యుయేట్ చేస్తాము. ఇలాంటి సమస్యలు ఉంటే దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తాము అండ్ మీకు తర్వాత పెద్ద ప్రాసెస్ నుంచి కాపాడతాం. పేరెంట్స్, మీరు ఇప్పుడే యాక్ట్ చేస్తే మీ పిల్లలకి బ్యాలెన్స్డ్ ఫేస్ షేప్, స్ట్రెయిట్ టీత్ అండ్ క్వాలిటీ స్లీప్ అన్ని ఇవ్వచ్చు. కానీ టైం విండో లిమిటెడ్ గా ఉంటుంది, 5 to 12 years. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఫ్రీ ఎయిర్వే చెక్ లిస్ట్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఈ విషయం తెలియాల్సిన పేరెంట్స్ కి షేర్ చేయండి. మీ పిల్లాడి ఏజ్ ఎంత, బ్రీదింగ్ ఇష్యూస్ ఏమైనా అబ్జర్వ్ చేశారా, ఫేషియల్ గ్రోత్ డీవియేట్ అవుతుందా, కమెంట్స్ లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను.